చాలాసార్లు మన దృష్టికి ఏమనిపిస్తుంది అంటే మనల్ని వాస్తవిక సత్యం నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. ప్రతిదీ మనకి కనిపించినట్టుగానే అక్కడుండదు. మీరే చూడండి, మనం మనుషులం, మనకి చాలా బాగుంటుంది. మనం ఎక్కడికైనా వెళ్తే మనకి స్వాగతం పలకాలని, మనల్ని అంతా ప్రశంసించాలని, మనల్ని అందరూ చిరునవ్వుతో చూడాలి అని, మనతో స్నేహంగా ఉండాలని ఉంటే బాగుంటుంది. ఎవరైనా మనతో కోపంగా ఉంటే, వెక్కిరిస్తే, మనల్ని తిరస్కరించినా విమర్శించినా వెంటనే వారిని మనం శత్రువులుగా భావిస్తాం. వారిపై కోపాన్ని పెంచుకుంటాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చిరునవ్వు అందరినీ దగ్గర చేస్తుంది. మనం మనకి తెలిసిన వారినైనా చూసి చిరునవ్వు నవ్వచ్చు, తెలియని వారిని కూడా పలకరింపుగా నవ్వచ్చు. పిల్లల్ని చూసినా పెద్దల్ని చూసినా ఎవ్వరిని చూసినా నవ్వచ్చు. కానీ మనకి కోపం ఎవరి మీద వస్తుందో తెలుసా? మనం జీవితంలో పోగొట్టుకోకూడదనుకునే వారి మీద, మనం ప్రాణంగా ప్రేమించిన వారి మీద వస్తుంది. మనం ఎవరి గురించి ఆశలు పెంచుకుంటామో, భవిష్యత్తులో వారు ఎప్పుడూ బావుండాలని కోరుకుంటాం, వారి మీద అనిపిస్తుంది. అందువల్లే ఎవరైతే తమపై కోప్పడతారో, విమర్శిస్తారో, వెక్కిరిస్తారో వారందరూ తమరి శత్రువులే కావాలని లేదు. నిజానికి వారు తమరి మేలు కోరుకోవచ్చు. వారు కేవలం మీ శుభాన్ని మాత్రమే కోరుకోవచ్చు. వారు మీ అందమైన భవిష్యత్తును కోరుకోవచ్చు. అందువల్ల ఎప్పుడూ మనస్ఫూర్తిగా వారి మాటల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే అర్థమవుతుంది వారి మాటల్లోని మర్మమేమిటో. అలాగే మీకు అర్థమవుతుంది వారి కోపానికి మూలమేమిటో. రాధాకృష్ణ.